హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకు విత్ జాతిరత్నాలు. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకందరికీ ఎలా అనిపిస్తుందండి? నిజంగానే వీళ్ళు చేసే ఎఫర్ట్స్ అన్నీ నిజంగా మీకు నచ్చుతున్నాయా లేకపోతే లేదా? ఇప్పటికే చాలా ఛానల్స్లో ఇదైతే సీజన్ 6 వరకు వెళ్ళిన ఛానల్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళంతా అయితే నిజంగా దీన్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక మన తెలుగులో ఫస్ట్ టైం ఇటువంటి ఒక కుకింగ్ షో రావడం అనేది నిజంగా అసలుకి వినడానికి చాలా కొత్తగా ఉంది. అలాగే చూడ్డానికి కూడా చాలా కొత్తగానే ఉంది. సో కానీ వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. నిజంగా నాకైతే ఒక విధంగా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు జరిగింది ఫస్ట్ ఎపిసోడే కదా. సో ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా మంచి మంచి ఫన్స్తో మంచి మంచి ఐటమ్స్తో వీళ్ళైతే మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారని అర్థమైపోతుంది. ఇక ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే ముఖ్యంగా ఇది రాబోయే ఎపిసోడ్స్ యొక్క వీడియోస్ అండ్ పిక్స్. సో ఇప్పటికీ రాబోయే ఎపిసోడ్స్ని షూట్ చేసిన కొన్ని పిక్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. సో ఆ పిక్స్ని నాకు తెలిసిన వెంటనే మీకు కూడా చూపించి షేర్ చేద్దామని వాటి గురించి చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక యష్మి అయితే ఇక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకొని చక్కగా వంట చేస్తూ ఉంది. సో అక్కడికి రీతు చౌదరి అండ్ సత్తి గారు వచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారో మరి తనకి హెల్ప్ చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ తల మీద కొన్ని క్లిప్స్ లాంటివి పెట్టుకున్నారు. ఆ క్లిప్స్ ఒకరు వచ్చి ర్యాబిట్ లాంటి క్లిప్, ఇంకొకరు వచ్చేసి హార్న్స్ కొమ్ములు లాంటి క్లిప్లు పెట్టుకొని ఉన్నారు. సో ఇక జాతిరత్నాలు కదా వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కుక్స్ని. సో ఇట్లా యష్మి చేస్తూ ఉంటే ఇక వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి రెట్రో టీమ్, అంటే పాతకాలం వాళ్ళలాగా రెడీ అవ్వడం. ఇక యష్మి అయితే ఒక చక్కటి పింక్ కలర్ గౌన్ అండ్ వైట్ కలర్ బార్డర్ లాగా ఆ గౌన్లో అయితే ఎంత చూడముచ్చటగా ఉందంటే ఒక బార్బీ డాల్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక జడ్జెస్ కూడా అందరూ కేక్ కట్ చేస్తూ హ్యాపీగా ఆ యొక్క సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకో తెలియదు, మేబీ ఆ షో చక్కగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఆ యాజమాన్యం వాళ్ళు ఈ కేక్ని అరేంజ్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.